మకర రాశి జనవరి 2023 మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులది మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి నెల 2023లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మీకు కొంత సాధారణంగా ఉంటుంది. ఈ నెల మొదటి సగం మీకు విజయవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి, మీ కోరికలను నెరవేర్చడానికి సహాయపడుతుంది. నెల ద్వితీయార్థంలో ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న దానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలమవుతాయి. మీకు చాలా పని, మీ సహోద్యోగుల నుంచి తక్కువ మద్దతు ఉన్నందున ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో మీ కార్యాలయంలో కొన్ని అపార్థాలు లేదా అనవసరమైన సమస్యలు ఉంటాయి. కమ్యూనికేషన్లో సమస్య కారణంగా లేదా తప్పుదారి పట్టించే సమాచారం కారణంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. మొదటి 2 వారాలు మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ముఖ్యమైన ప్రయత్నాలలో చాలా వరకు విజయం సాధిస్తారు. 3వ వారంలో పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. కాబట్టి మొదటి 2 వారాల్లో మీ అన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోండి. ఆర్థికంగా ఈ నెల మీకు మంచి సమయం ఉంటుంది. వివిధ వనరుల నుంచి మీకు ధనం వస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు ఈ నెలలో ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే అలా చేయడానికి ఇప్పుడు మంచి సమయం. ఈ నెలలో మొదటి 2 వారాలు స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత అదనపు డబ్బు చెల్లించవలసి రావచ్చు. మొదటి 2 వారాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక వాతావరణాన్ని కలిగి ఉంటారు. మీరు ఈ నెలలో మీ పాత స్నేహితులను కూడా కలుసుకోవచ్చు. ఈ నెల చివరి వారంలో మీకు ఊహించని ప్రయాణం ఉండవచ్చు. వ్యాపార పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తక్కువ వ్యాపారం, ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి. ముఖ్యమైన పత్రాలను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా వాటిని కోల్పోవడం వల్ల కొంత నష్టాన్ని పొందే అవకాశం ఉన్నందున మీరు కమ్యూనికేషన్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కడుపు, కళ్లకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు నరాలు, మెడకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి, మీ మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి యోగా లేదా ఇతర విశ్రాంతి పద్ధతులను అనుసరించడం మంచిది. ఈ నెల విద్యార్థులకు సవాలుగా ఉంటుంది. ఎందుకంటే వారి సోమరితనం, వారి చదువులపై ఆసక్తి లేకపోవడం వలన వారి పరీక్షల్లో సరైన ఫలితాన్ని పొందలేరు. వారు తమ కోపాన్ని, భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. ఇంకా వారు ఏకాగ్రత, విశ్వాసాన్ని పొందడానికి ప్రతిరోజు గణేష స్తోత్రాన్ని కూడా పఠించాలి. ఈ నెలలో ఈ రాశి వారు ధైర్యంగా ఉండాలి. ప్రతి పరిస్థితిలోనూ స్థిరంగా ఉండాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి మీ కెరీర్కు బలాన్ని ఇస్తుంది. చిన్న ట్రిప్కు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీరు మానసికంగా ఒత్తిడి లేకుండా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం శుభప్రదంగా ఉంటుంది. కుటుంబీకుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు మెరుగుపడతాయి. ముఖ్యమైన కుటుంబ విషయాలలో మీ తోబుట్టువుల మద్దతు మీకు లభిస్తుంది. మీ బంధాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలలో వారు మీకు మద్దతుగా ఉంటారు. కొందరి విషయంలో ఉద్యోగపరంగా కొన్ని నూతన అవకాశాలు కలిసి వచ్చినప్పటికీ ఆర్థికపరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం చేయటమా, మానటమా అనే మీమాంసలో పడతారు. వాలంటరీ రిటైర్మెంట్ ఆలోచనలు వస్తాయి. కేవలం మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తుల వల్ల మీకు ఉపయోగం లేదని గ్రహిస్తారు. మధ్యవర్తి పంచాయతీలు, సివిల్, క్రిమినల్ కోర్టులకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొండంత అండగా ఉంటారని భావించిన వ్యక్తులు అడ్రస్ లేకుండా పోతారు. న్యాయ రంగంలోని వారికి, వైద్య రంగంలోని వారికి, ఆయుర్వేద వైద్యులకు, హోమియోపతి వైద్యులకు, హెర్బల్ వ్యాపారులకు, ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారాలకు ఈ సంవత్సరం శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గుర్తింపు లేదని మీరు పడిన బాధకు ఉపశమనం లభిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. కంటికి సంబంధించి సైట్ పెరిగే అవకాశం ఉంది. కేసు సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుటిన ధరించండి. కార్యాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అబద్ధాల కల్పనతోటి మీడియా ద్వారా వెల్లడవుతాయి. ఇవి పాత శత్రువులు చేసిన పని అని గ్రహిస్తారు.
కార్యాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు అబద్ధాల కల్పనతోటి మీడియా ద్వారా వెల్లడవుతాయి. ఇవి పాత శత్రువులు చేసిన పని అని గ్రహిస్తారు. కార్యాలయ ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగకుండా మీరు నివారించగలుగుతారు. గతంలో మీ వల్ల ప్రయోజనం పొంది రాజకీయంగా ఉన్నత స్థానాలు పొందిన వ్యక్తులు తిరిగి మీ సహాయ సహకారాలు అర్థిస్తారు. ఇటువంటి రాజకీయ నక్కలను ప్రోత్సహించకూడదని కఠినంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రజల్లో మీకున్న పలుకుబడి చాలా మందికి తెలిసి వస్తుంది. సంవత్సర ద్వితీయార్థంలో బంధువులతో బంధుత్వం కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పైరవీలు ఫలిస్తాయి. విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది. వీరికి చదువుపై ఆసక్తి ఉండదు. ప్రతిదీ వాయిదా వేయడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి కారణం లేకుండా వారు కలత చెందవచ్చు, ఆందోళన చెందవచ్చు. వారు బలంగా ఉండాలి. ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి. కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతిని సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి. నెల చివరిలో వ్యయ ప్రయాసలు. ఇంట్లో వివాదాలు. ఎరుపు చాక్లెట్ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ఊహించనటువంటి మంచి పరిణామాలు వృత్తి, ఉద్యోగాలలో చోటు చేసుకుంటాయి. కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో దాస్తారు. ఆ ధనం మీరు అనుకున్న వ్యక్తులకు ఉపయోగపడాలని ఆశించి ఆ విధంగా చేస్తారు. బలవంతులైన ప్రత్యర్థుల బలహీనతలకు సంబంధించిన ఆధారాలు మీకు సాక్ష్యాలతో సహా దొరుకుతాయి. వాటిని మీరు సమయానుకూలంగా ఉపయోగించుకుంటారు. పునర్వివాహాల విషయంలో ఇతరులకు మీరు చేసే సహాయం ఫలిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. కుటుంబంలో అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి కూడా మీరు ఏమీ చేయలేరు. మీకు లేని ఉద్దేశాలను మీకు ఆపాదించి రక్త సంబంధీకులకు, సన్నిహితులకు అందరికీ దూరం చేయాలని మీ శత్రు కూటమి విశేష ప్రయత్నాలు చేస్తుంది. ఈ సందర్భంగా ఓ పెద్ద మనిషి మీకు అండగా నిలుస్తాడు. ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా చేయగలుగుతాడు. నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రు బాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైంది. రాళ్ళు, రత్నాలు వంటి ఆధ్యాత్మిక సామగ్రి కొని మోసపోతారు. జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు. గతంలో ఏర్పడిన స్పర్ధ మర్చిపోయి మంచి భర్తగా వ్యవహరిస్తారు. ప్రారంభించిన కార్యక్రమంలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. పట్టుదలే విజయానికి మూలమని గ్రహిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటి వారితో సంభాషించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారి వల్ల మంచి జరుగుతుంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఇష్టదేవత ఆరాధన మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరపు ఖర్చులు జరిగే అవకాశాలు ఉంటాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.